ఇంకా ట్యాంక్ నిండానే లేదు, అప్పుడే నీళ్ళు నిండేమో చూసాపో అని పంపించిండు. నువ్వెందుకు వస్తున్నావు జానకి? నిన్ను కూడా మీ నాన్న ట్యాంక్ నిండిందా లేదని చెప్పి చూడడానికి పంపించిండు ఆ పైకి. ఘోరం ఉన్నారు కదా మీ ఇంట్లో, జీరో బిల్లే కదా వచ్చేది, ట్యాంక్ నిండిపోతే ఏమైనా అవుతుందా ఇప్పుడు? నీకెప్పుడు కరెంటు బిల్లు నీళ్ళ బిల్లు ఇదే లొల్లా? ఓ అంటే నువ్వు ట్యాంక్ నిండిందా లేదా చూడడానికి రాలేదా? మరి ఎందుకు వచ్చినావు? ఏం లేదు, నీకు చెప్పినా కదా టెంపుల్కి వెళ్ళాలని. రేపు మార్నింగే టెంపుల్కి వెళ్దాం. రేపు మార్నింగా? ఓకే, ఎన్ని గంటల వరకు? రేపు మార్నింగ్ 6 to 7 వరకే వెళ్ళాలి. కొంచెం తొందరగా రెడీ అయ్యి ఉండు, నీతో పర్సనల్గా మాట్లాడాలి. అంటే నాతో పర్సనల్గా మాట్లాడాలా? నువ్వు గుడికి పోదామన్నది దేవుడిని దర్శనం చేసుకోవడానికా నాతో మాట్లాడడానికా? ఆ దేవుడికి చెప్పేది దేవుడికి చెప్పుకుంటా, నీకు చెప్పేది నీకు చెప్పుకుంటా. నువ్వైతే మార్నింగ్ తొందరగా రెడీ అయ్యి ఉండు. నాతో మాట్లాడాలంటే ఇక్కడనే మాట్లాడచ్చు కదా, పైగా ఎవరు లేరు కూడా. ఈ మాత్రం దానికి మళ్ళీ గుడికి ఎందుకు వెళ్ళడం? ఒకసారి చెప్తే అర్థం కదా, నీతో పర్సనల్గా మాట్లాడాలి, టెంపుల్లో మాట్లాడాలని చెప్పినా కదా. ఓ మేడం కామ్ డౌన్, అంత కోపానికి రాకు. సర్లే, నువ్వు చెప్పినట్టే రేపు గుడికి వెళ్దాం, అక్కడనే మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి, నువ్వు నేను పోయేది ఎవరికి తెలియదు. నువ్వు ముందే వెళ్ళి ఆ చెట్టు కాడుండు, ఆడికి నేను వస్తా. ఇంట్లో తెలియకుండా ఇట్లా దొంగతనంగా పోవడం ఎందుకు? నాకేదో తేడా కొడుతుంది. ఏంటిది మ్యాటరు? నిజంగానే రాఘవా, దేవుడు నీకు మట్టే నింపిండు. పొద్దుగాల 6-7 గంటల వరకు రెడీ అయ్యి ఉండు, అర్థమైందా? అరే ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఏం కూర వండాలి? ఏం తింటావు నువ్వు? 4 ఎగ్స్ పట్టుకొస్తా, సపరేట్గా ఆనియన్ కర్రీ అండి. ఇక ఎగ్స్ తోటి. ఓ దివ్య, ఆ అన్వేష్కి అయితే మనం ఎవరో తెలియకున్నా కూడా మన నమ్మి పైసలు ఇచ్చిండు, ఆ నమ్మకాన్ని అయితే కాపాడుకోవాలి ఇప్పుడు మనం. సరే హరి, నేను నిన్ను అన్వేష్తో మాట్లాడినా, నువ్వు నేను ఏమవుతావు అంటే రిలేటివ్స్ అని చెప్పిన. ఒకవేళ నిన్ను అడిగితే నువ్వు కూడా అదే చెప్పు. సరే, ఇప్పుడు అన్వేష్తో మనం కొంచెం దగ్గర అయ్యి ఫ్రెండ్షిప్ చేసినాం అనుకో, రేపటికల్లా మనకి ఏదైనా కష్టం వచ్చింది అనుకో, ఆయన ఆదుకుంటాడు. సరే, ఆ ఎగ్స్ తీసుకురాబో, కర్రీ వండుతా తిందు.